పశ్చిమాసియాలోనే ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా ఇరాన్ మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న శాంతి చర్చలు ప్రస్తుతం తీవ్ర సందిగ్ధంలో పడ్డాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారయ్యే దశకు చేరినప్పటికీ అది ఒక కొలిక్కి రాకపోవడానికి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖమేనీ అందుబాటులో లేకపోవడం అనేది ప్రధాన కారణమని తెలుస్తుంది. అయితే ఇరాన్ అధినేత ప్రస్తుతం ఎవరికీ దొరకకుండా ఒక అత్యంత సురక్షితమైన రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు సంచలన ప్రకటన చేశాయి. ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకుండా కేవలం తన వ్యక్తిగత వ్యక్తుల ద్వారా మాత్రమే ఉన్నతాధికారులకు, సైనిక నాయకులకు సందేశాలు పంపుతున్నట్లు సమాచారం. అయితే అమెరికా ఇరాన్ ఒప్పందానికి సంబంధించి తుది ఫ్రేమ్ వర్క్ ప్రతిపాదనలు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వీక్షించారు. అయితే దానిపై ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల లేదా ప్రతికూల స్పందన రాలేదు. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులు సైతం తమ అధినేతను నేరుగా సంప్రదించలేకపోతున్నారు. అలాగే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల శాంతి చర్చలు ఆలస్యం అవుతున్నాయని అమెరికా పేర్కొంది. కేవలం ఖమేనీ మాత్రమే కాదు, టెహ్రాన్కు చెందిన పలువురు కీలక సీనియర్ నాయకులు కూడా గత కొన్ని వారాలుగా భూగర్భ బంకర్లలోనే కాలం వెళ్లదీస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరు కూడా ఒకరినొకరు నేరుగా కలుసుకోకుండా తీవ్ర భయాందోళనలతో మధ్య ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు ఇరాన్ పాలకులకు ఇజ్రాయెల్ పదే పదే గట్టి హెచ్చరికలు పంపుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ హోదాలో ఆ గద్దెపై ఎవరు కూర్చున్నా వారు తమ ప్రధాన టార్గెట్ గానే ఉంటారని ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులు, అత్యాధునిక నిఘా డ్రోన్ల భయం వల్లే ఈ ఖమేనీ తన ప్రాణాలు కాపాడుకునేందుకు క్షిపణులు కూడా ఛేదించలేని రహస్య బంకర్లకు పరిమితం అయ్యారనేది తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య పశ్చిమాసియా శాంతి నెలకొంటుందా లేదా ఆ బంకర్ల నుంచి ఇంకా బయటికి రారా అనేది వేచి చూడాలి.